500 కోళ్ళు వేసారు. 500 కోళ్ళు. ఇవన్నీ ఏం జాతికి సంబంధించినవి? ఇవి సోనాలి జాతి అంటే మన బంగ్లాదేశ్ కు సంబంధించిన వాళ్ళు సోనాలి అని పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ మనం దేశ కోళ్ళు అంటాం. మన తెలంగాణ కోళ్ళు కావా? తెలంగాణ కోళ్ళే కానీ వాడొకటి పేరు పెట్టుకుంటారు కదా బ్రీడ్ తయారు చేసేటప్పుడు అట్లా. అంతే 500 కోళ్ళు. ఇవి ఎన్ని రోజుల కంటే పిల్లలు ఎన్ని రోజుల పిల్లలు తీసుకొస్తారు మీరు? వన్ డే. అంతే వన్ డే పిల్ల. ఎన్ని రోజులు మనకు? 4 నెలలకు క్రాప్ వస్తుంది. 4 నెలలకు ఒక క్రాప్. అంటే సంవత్సరానికి 3 బ్యాచ్లు తీయచ్చు. 3 బ్యాచ్లు తీయచ్చు. 4 నెలలు. 4 నెలల వరకు ఎన్ని కిలోలు అవుతుంది? కిలో పావు అవుతుంది. కిలో పావు అంటే కిలోన్నర 2 కిలోలు కూడా అవుతాయా? ఇది మేల్స్ కిలోన్నర అవుతుంది, ఫీమేల్స్ ఏమో కిలో పావు కంటే ఎక్కువ కాదు. అంటే ఇక కిలో పావు అయిందంటే స్టాప్ చేసి తీయాల్సి గట్టిగా అవుతుంది. ఇక గట్టిగా అవుతుంది అంతే. మొదవారిపోతుంది తప్ప పెరగదు, బరువు పెరగదు ఇక అంతే. దీన్ని అంటే మనం ఆడికే మనం దాన్ని గమనించేసి కిలో పావు అయిందంటే తీసేయాలి, ఉంచుకోవద్దు. ఉంచుకుంటే రోజు దాన మనకు 200 100 వేసుకుంటే 3 నెలలకు కూడా తీసేయచ్చు. 3 నెలలకు కూడా తీసేయచ్చు. ఓకే. కంటిన్యూ మీరు ప్రత్యేకంగా దీనికి ఏమైనా దానా ఇస్తారా? ప్రకృతి పరంగానే పెరుగుతాయి. దీనికి ప్రత్యేకంగా మా దగ్గర ఉన్న దాననే మేమే తయారు చేసుకుంటాం. మన దానాన్ని ఏమేమి వేస్తారు? వడ్లు, మక్కలు, తవుడు, నూకలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి, చూపిస్తా. అంటే అవన్నీ టోటల్ మిక్స్ చేసి దీనికి ఫార్ములా అంటే దానికి సంబంధించిన విటమిన్స్ కావాలంటే పౌడర్లు దొరుకుతాయి అన్నట్టు. అదే దానాలో మేము కలిపి దీంట్లో ఈ కోళ్ళు కూడా ఏబట్టి ఎన్ని రోజులు అవుతుంది? మేము 5 సంవత్సరాలు అవుతుంది. కోళ్ళు కూడా 5 సంవత్సరాల నుంచి వేస్తాం. ఓకే. అంటే దీనిలో ఈ కోళ్ళ ద్వారా మీకు అంటే లాభం మంచిగా ఉందా, నష్టం ఉందా? ఈ లాభం బ్యాచ్కు 50,000 రూపాయలు వస్తాయి మాకు. 50,000 వస్తాయి. బ్యాచ్కు 50,000 అయితే ఖర్చులు పోగా ఎక్కడ పోగా ఈ 500 కోళ్ళకు. అంటే ఇది ఎవరైనా కొత్త వాళ్ళు చేయాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటిది? కోళ్ళని మేము టోటల్ పిల్లలు ఇస్తాము, దానికి సంబంధించిన సలహాలన్నీ ఇస్తాము. సలహాలు కూడా ఎట్లా చేయాలనేది. దాదాపు ఏమేమి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది? దీనికి కొరోజన్ వస్తుంది బాగా. కొరోజన్ కన్ను అదొకటే తప్ప ఇంకా వేరే ఏం రాదు. ఓకే. ఈ చలిక ఇది ఒకటే బ్యాచ్ వస్తుంది. నెక్స్ట్ 2 బ్యాచ్లకు ఏం రాదు. ఎండాకాలము ఏం రాదు. చలికాలమే వస్తుంది. చలికాలమే వస్తుంది. ఓకే. చలికాలం వస్తుంది అంటే మరి దానికి అంటే చుట్టూ వెచ్చదనం చేసేసిన కానీ అయినా కూడా అది ఏందో అది ఈ సంవత్సరం వచ్చింది, పోయిన సంవత్సరం రాలేదు. ఈ సంవత్సరం చలి బాగుంది. ఒక్కపరి చలి పెట్టి మళ్ళీ బంద్ అవుతుంది చూడు, ఆ టైంలో వస్తుంది. ఎండగొట్టుడు, చలి పెట్టుడు, వెదర్ చేంజ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఒక టైప్ ఉంటాయి ఫీమేల్స్, ఒక ఉన్నది చూడు అక్కడ. ఒకటి పుంజు మస్తు పెద్దగా ఉంది కదా, 2 కిలోలు. అది 3 చిల్లర ఉంటుంది. 3 కిలోలు. అవి బ్రీడర్స్. బ్రీడర్ ఏది మనకి ఏ పిల్ల కావాలంటే అది దాన్ని వదిలి పెడతాం. అందులో ఉన్నాయి చూడు అన్ని మధ్యలో అట్లా అట్లా ప్యాకింగ్ వస్తాయి మాకు. 1 డే చిక్స్ మనకు హెచ్ఆర్ఎస్ నుంచి వస్తాయి. వచ్చిన తర్వాత ఇలా మేము ఒక 30 రోజులు ఇంట్లో ఒక నెల రోజులు అంటే ఇలా దాదాపు 3 వ్యాక్సిన్లు అయితే అంట వారానికి ఒకసారి వ్యాక్సిన్ వేసి వాటర్ పెట్టుకుంటూ దాని పోసుకుంటూ ఇళ్ళని ఉంచుతాం. అంటే టెంపరేచర్ ఫస్ట్ రోజు నుంచి వారం దాకా 42 డిగ్రీలు ఉండాలి. 42 డిగ్రీల టెంపరేచర్ ఉండాలి. వేడి. తర్వాత వారం అయినాక మళ్ళీ 35 మార్చాలి. మళ్ళీ ఒక వారం అయినాక 20. అప్పుడు ఇక 10 టెంపరేచర్ ఉన్నప్పుడు మాకు బయట దొరుకుతుంది 10. అప్పుడు బయటకు వెళ్ళిపోతాయి. నెల దాకా మాత్రం కంపల్సరీ 5 రోజులు అయితే 42 డిగ్రీలు ఉండాలి. ఇలా తల్లి ఉండదు కాబట్టి, తల్లి ఉంటేనేమో రెక్కల కింద పెట్టుకుంటుంది. అది అవును. దానికి తల్లి లేదు కాబట్టి దీనికి టెంపరేచర్ 42 ఉండాలి కంపల్సరీ. అప్పుడే పిల్ల యాక్టివ్ ఉంటుంది. ఏ మాత్రం టెంపరేచర్ తగ్గిపోయినా కానీ ముడుచుకొని పంటది. దానం కూడా బంద్ చేస్తుంది. ఎంత హీట్ ఉంటే అంత ఆడుతుంది. నువ్వు ఏది పెంచినా బయటకు దీనికి టూ మచ్ పరాకు ఉంటుంది. ఏదైనా ఇళ్ళని కాదు నీకు సక్సెస్ అయ్యేదంతా ఇళ్ళ సక్సెస్ అయ్యేదంటే బయట అది ఎట్లయినా ఏం కాదు. ఇది దాటాలి. ఈ మన్మంత్ కరెంట్ పోయినా కానీ ఇక్కడ బొగ్గులు వేసుకొని పెడతాం మేము. బొగ్గులు వేసినా హీట్ పెట్టాలా. అంతే. వాటి కంపల్సరీ హీట్ ఇవ్వాలి. నెల రోజులు. మందులు బిందులు అవసరం లేదు హీట్ ఇస్తే. అంటే ఇది వ్యాక్సిన్లు కూడా వేయాలన్నారు కదా? వ్యాక్సిన్ వేసుడు కంపల్సరీ. ఓకే.